South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి గద్దర్ అవార్డ్స్, తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2024 గాను ప్రకటించింది. మరి 2024లో అద్భుతంగా ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నవి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఉత్తమ మొదటి చిత్రం మనకి కల్కి ఉంది. ప్రభాస్, అలాగే అమితాబ్ బచ్చన్, అలాగే దీపికా పదుకొనే ముఖ్య పాత్రల్లో నటించినటువంటి సినిమా. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమా. అలాగే ఈ సినిమాకి గాను నాగ్ అశ్విన్ కి కూడా ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా లభించింది. ఇంకా ఇప్పుడు 2వ స్థానంలో నిలిచినటువంటి సినిమా పొట్టేల్, తెలంగాణ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా ఇది. అలాగే అనన్య ముఖ్య పాత్రలో కనిపించినటువంటి సినిమా. ఈ సినిమాకి డైరెక్టర్ సాహిత్ మోత్కురి. ఇక వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చినటువంటి లక్కీ భాస్కర్ సినిమా అయితే 3వ స్థానంలో నిలిచింది. ఉత్తమ 3వ సినిమాగా మనకి అవార్డు అందుకునే లిస్ట్ లో ఉంది లక్కీ భాస్కర్. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే మీనాక్షి చౌదరి కూడా మనకి హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది. ఇక ఉత్తమ నటుడు నటి విషయానికి వచ్చేసరికి, ముఖ్యంగా పుష్ప 2 సినిమాతో ప్రభంజనం సృష్టించినటువంటి అల్లు అర్జున్ ఈ సంవత్సరం 2024 గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు అవార్డ్ ని అందుకున్నారు. అలాగే ఉత్తమ నటి వచ్చేసి నివేదా థామస్. తన అద్భుత నటనతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించేటువంటి నివేదా థామస్ ఈసారి ఉత్తమ నటి గద్దర్ అవార్డ్ ని అందుకున్నారు. ఇక ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు సినిమా అవార్డ్ ని అందుకుంటుంది. ఉత్తమ హిస్టరీ చిత్రంగా రజాకార్ సినిమా ఈ సంవత్సరం గద్దర్ అవార్డ్ ని అందుకుంటుంది. ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ గా యదు వంశీ నిలిచారు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ రజాకార్ సినిమాకు గాను ఈ సంవత్సరం గద్దర్ అవార్డ్స్ ని అందుకుంటున్నారు. ఇక ఉత్తమ సహాయ నటుడుగా ఎస్జే సూర్య ఈ సంవత్సరం గద్దర్ అవార్డు అందుకుంటున్నారు. అలాగే ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో సినిమాకి గాను ఉత్తమ నటి అవార్డు ని అందుకుంటున్నారు. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ విషయానికి వచ్చేసరికి గ్యాంగ్స్టర్ చిత్రానికి గాను చంద్రశేఖర్ ఈ అవార్డు ని అందుకోబోతున్నారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవరా సినిమాకు గాను ఉత్తమ గద్దర్ అవార్డు అందుకుంటున్నారు. ఉత్తమ కమేడియన్ విషయానికి వస్తే సత్య, వెన్నెల కిషోర్ మత్తు వదలరా 2 సినిమాకు గాను వీళ్ళిద్దరికి ఉత్తమ కమేడియన్ అవార్డ్ గద్దర్ అవార్డ్ అందుకుంటున్నారు. ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ విషయానికి వచ్చేసరికి సిద్ శ్రీరామ్ ఊరు పేరు భైరవకోన సినిమాకు గాను సిద్ శ్రీరామ్ ఈ అవార్డ్ ని అందుకోబోతున్నారు. ఇక ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి శ్రేయా ఘోషల్ పుష్ప 2 సినిమాకు సూసేకి అగ్రవ మాదిరి ఈ పాటకు గాను తను ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ కేటగిరీలో గద్దర్ అవార్డ్స్ అందుకుంటున్నారు. ఉత్తమ కథా రచయిత శివ పాలడుగు మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకు గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ రాజు యాదవ్ సినిమాకి తెలంగాణ గద్దర్ అవార్డుని అందుకోబోతున్నారు. ఇంకా ఉత్తమ సినిమాటోగ్రఫర్ విషయానికి వచ్చేసరికి విశ్వనాథ్ రెడ్డి గామి సినిమాకు గాను తెలంగాణ గద్దర్ అవార్డుని అందుకుంటున్నారు. ఉత్తమ బాల నటులు మాస్టర్ అరుణ్ దేవ్, అలాగే బేబీ హారిక 35 చిన్న కథ కాదు సినిమాకు గాను వీళ్ళిద్దరికి ఉత్తమ బాల నటులు అవార్డ్స్ అందుకుంటున్నారు. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ జిహానీ చౌదరి కల్కి సినిమాకు గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఇక ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను రజాకార్ సినిమాకు గాను తెలంగాణ గద్దర్ అవార్డు అందుకుంటున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అజయ్ కుమార్ కల్కి సినిమాకు గాను తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2024 సంవత్సరానికి అందుకోబోతున్నారు. బెస్ట్ బుక్ ఆన్ సినిమా మన సినిమా ఫస్ట్ రీల్ రెంటల్ జయదేవ్. ఇక స్పెషల్ జ్యూరీ అవార్డుల విజేతల గురించి మాట్లాడుకుంటే, ముందుగా దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాకు గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. అలాగే అనన్య నాగళ్ళ కూడా పొట్టేల్ సినిమాకు గాను ఈ అవార్డు అందుకుంటున్నారు. దర్శకుడు సుజీత్ సందీప్, ఇంకా నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేష్, రాజా యాదవ్ సినిమాలకు గాను అవార్డుని అందుకుంటున్నారు. ఇక స్పెషల్ జ్యూరీ వచ్చేసి ఫరియా అబ్దుల్లా మత్తు వదలరా సినిమా 2కి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. సో చూసారు కదండి, ఏటకేలకు తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకమైన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ని ప్రకటించింది. మరి ఈ అవార్డ్స్ ని మరికొన్ని రోజుల్లోనే విజేతలకు అందించేస్తుంది.